వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. So before sharing my vote of thanks, I would like to talk about my parents. My dad is a prayer warrior and my mom is a best supporter. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే టుడే వాట్ ఎవర్ ఐ యామ్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్ ఫస్ట్లీ అండ్ నెక్స్ట్ మై డాడ్. ఒక వెస్టర్న్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ నేను ఇక్కడి వరకు వచ్చానంటే కేవలం ఆయన మోకాల ప్రార్థన నన్ను పైకి నిలబెడుతుంది. 18 hours వరకు నేను చదవాలి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కోసం. 18 hours ఆయన ప్రార్థనలో ఉంటారు. మా మామ్ నైట్ అంతా నేను 3 వరకు చదివితే నైట్ అంతా 3 వరకు మెయిన్గా ఉంది. ఇంతకన్నా బెస్ట్ పేరెంట్స్ నా లైఫ్లో నాకు ఇంకా ఐ డోంట్ ఈవెన్ నీడ్ ఎనీవన్ ఎల్స్. గాడ్ విల్ మేక్స్ మై పేరెంట్స్. ఐఎమ్ సో హ్యాపీ దట్ దే ట్రావెల్డ్ 30 years అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. అండ్ వచ్చిన మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆల్ ద పాస్టర్స్, మిషనరీస్, మై ఫ్యామిలీ and all the church members, thank you so much for gracing this event. Thank you so much each and everyone. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో
క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి.